ఇప్పుడే అందిన వార్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం ఊహించని గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుసు. రాష్ట్ర నిరుద్యోగ యువత కన్న కలలు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాకారం అవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తాజా 178 మంది పూర్వ వీఆర్ఓల కుటుంబాలకు కార్య నియామకాలు చేపట్టేందుకు ఉత్తర్వులు అయితే జారీ చేసినట్టు తెలిపారు. విధి నిర్వహణలో అనేక కారణాలతో మరణించిన 178 మంది వీఆర్ఓల కుటుంబాలకు కార్య నియామకాలు చేపట్టాలన్న విజ్ఞప్తుల మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేసినట్లు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారన్నమాట. 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ కొత్తగా చట్టంలోకి ఇచ్చింది. ఇందులో భాగంగా వీఆర్ఓలు ఇతర డిపార్ట్మెంట్లో సర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వీఆర్ఓలు మనోవేదనకు గురై అకాల మరణం చెందారు. ఆ కుటుంబాలకు న్యాయం చేసేందుకు కార్య నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. కాగా పూర్వ వీఆర్ఓల కుటుంబాలకు అర్హత మేరకే కార్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం పట్ల వీఆర్ఓల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఇక రాష్ట్రంలో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపూర్ గురువారం సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. అధికార సమావేశం నిర్వహించడం జరిగింది అనమాట. ఈ సందర్భంగా ధరణి పోర్టల్ను 2.45 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సాధించిందని తెలియజేయడం జరిగింది. మొత్తానికి తెలంగాణలో మరోసారి ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఊహించని విధంగా గుడ్ న్యూస్ అయితే అందించారు. సంచలన నిర్ణయం తీసుకున్నారు.